హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే అలాగే ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉండే ఈ ఓట్స్ లడ్డుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని మిస్ అవ్వకుండా చూడండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. సో ఫ్రెండ్స్, ఛానల్కి సపోర్ట్ చేయడానికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఓట్స్ లడ్డుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ లడ్డు తయారు చేయడానికి ముందుగా మనం ఒక కప్పు ఓట్స్ని తీసుకోవాలండి. ఈ ఓట్స్ని తీసుకున్నవి ఇన్స్టెంట్ ఓట్స్, రోల్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే వీటితో పాటు ఒక కప్పు పల్లీలని కూడా తీసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో పల్లీలని తీసుకోవాలి. అలాగే ఒక 2 ఎండు కొబ్బరిని కూడా తీసుకున్నానండి. కావాలనుకుంటే మీరు బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్ ఉంది కదా, దాన్ని తీసేసేనా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోందని తీసుకున్నానండి. దీనివల్ల మనకి చాలా ఇమ్యూనిటీ పవర్ వస్తుందండి. ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. కాకపోతే దొరికితే మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఓట్స్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది కలర్ మారడం లాంటివి ఏం అవసరం లేదండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఇలా కొంచెం వేగిపోయాక వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పల్లీలని తీసుకోండి. ఈ పల్లీలని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. ఈ పల్లీలు మనకి ఎంత బాగా వేగితే లడ్డు టేస్ట్ అనేది ఎంత బాగుంటుందండి. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. ఇలా వేగిపోయాక వీటిని పక్కన పెట్టేసి ఇదే మూకుల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కాస్త హీట్ అయ్యాక ఇందులో నట్స్ని వేసుకోండి. నేనైతే కాజు కిస్మిస్ అవి వేసుకున్నాను. మీకు నచ్చిన నట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఈ నట్స్లో కావాలనుకుంటే మీరు వాల్నట్స్ మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ నట్స్ వేసుకోండి. ఇవి వేసుకోకుండా పర్లేదండి, కాకపోతే మనకి నట్స్ తింటే మంచిదని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కాస్త హీట్ అయ్యాక ఇందులో మనం తీసుకున్న గోందుని వేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టి ఈ గోందుని బాగా వేయించుకోండి. లేకపోతే ఇవి సరిగా వేగకపోతే మనకి సరిగా మిక్సీ పట్టేటప్పుడైనా అలా గట్టిగా ఉండిపోతాయండి. సో చూసారుగా, ఇలా మొత్తం వేగిపోయే వరకు స్టవ్ని సిమ్లోని పెట్టి కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు వేగిపోయాక వీటిని పక్కన పెట్టేసి ఇదే మూకుల్లోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి ఉంది కదండి, ఒక 1/2 కప్పు వరకు తీసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి. ఇది కూడా కలర్ చేంజ్ అవ్వడం ఏం అవసరం లేదండి. 1 నిమిషం పాటు అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం వేగిపోగానే దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఓట్స్ అనేవి చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక 2 యాలకులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకున్నాక ఇందులో మనం వేయించి పెట్టుకున్న గోందు ఉంది కదండి, దాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అయితే మనం ముందే గోందు ఓట్స్ కలిపి మిక్సీ చేస్తే సరిగా అవ్వదండి. కాబట్టి ఓట్స్ మిక్సీ అయిపోయాక ఈ గోందుని వేసి ఇలా మెత్తగా పిండిలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నేను లడ్డు స్వీట్నెస్ కోసం బెల్లాన్ని తీసుకున్నానండి. 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను. కావాలనుకుంటే ఈ బెల్లాన్ని మీరు కరిగించైనా తీసుకోవచ్చు, కానీ నేను మాత్రం దీన్ని డైరెక్ట్గా మిక్సీ పడుతున్నానండి. మీకు బెల్లంలో ఇసుక లాంటిది ఏమన్నా అనిపిస్తే కరిగించి వడపోసుకోవచ్చు. ఇప్పుడు మనం పట్టుకున్న ఓట్స్ పిండి ఉంది కదా, ఇందులో ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేస్తున్నానండి. వేసాక ఈ బెల్లాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తగా బెల్లం అంతటా కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు
మనం ఈ ఓట్స్ని మిక్సీ పట్టాం కదా, అలాగే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఉన్నాయి కదా, వీటిని కూడా మొత్తం చల్లారాక కావాలనుకుంటే మీరు పైన పొట్టు తీసేసుకోవచ్చండి. నేను మాత్రం తీసేయలేదు. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి, మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ పల్లీలని ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఆపకుండా ఒకేసారి పడితే ముద్ద కట్టేస్తుందండి, మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులోనే మిగిలిన 1 కప్పు బెల్లం ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. మనం ముందుగానే పల్లీలతో వేస్తే ముద్ద కట్టేస్తుంది, అందుకే నేను గ్రైండ్ చేశాక వేసుకున్నాను. దీన్ని కూడా ఆపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బెల్లం అంతటా గ్రైండ్ అయ్యేలాగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఓట్స్ తీసుకున్న బౌల్లోకే తీసుకోండి. ఇప్పుడు ఇందులోకే మనం వేయించుకున్న ఎండు కొబ్బరి పొడి ఉంది కదండి, దాన్ని కూడా వేసుకోండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసుకోండి. వేసుకొని ఇవంతటా కలిసేలాగా బాగా కలుపుకోండి. మళ్ళీ దీంట్లో మనం నెయ్యి వేయడం ఏం అవసరం లేదండి. మనం బెల్లం, పల్లీలు అలాగే ఓట్స్తో కలిపి మిక్స్ చేసాం కదా, మనకు ముద్ద కడితే లడ్డు వచ్చేస్తుంది. చూసారుగా, ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డులా చుట్టుకోండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన హెల్దీ ఓట్స్ లడ్డు అనేది రెడీ అయిపోయాయి. అలాగే ఈ లడ్డు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మన హెల్త్కి కూడా చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. ఇలానే మిగిలిన పిండినంతటిని లడ్డుల్లా చుట్టుకోవడం అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా, టేస్టీ కూడా. సో ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఫ్రెండ్స్, ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మరిన్ని హెల్తీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా చూడండి. అలాగే మరిన్ని హెల్తీ ఫుడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.